ఆక్వా రైతు సంక్షోభంలో చిక్కుకున్నాడు. పాలకొల్లులో తూర్పు, పశ్చిమ, కృష్ణా, ఉమ్మడి జిల్లాలకు చెందిన ఆక్వా రైతుల సమావేశం జరిగింది. ఈ నెల 22న ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసారంలో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోరుతూ భారీ సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఆక్వా రంగ సంక్షోభ నివారణకు రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది ఆక్వా రైతులతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వాళ్ళంతా కూడా కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే మరి రైతు ఇబ్బంది పడే పరిస్థితుల్లో కేజీకి 50 రూపాయలు తగ్గి ఏదైతే మరి రోడ్డెక్కాడు, మరి ఆ సిండికేట్ వ్యవస్థ ఏదైతే మొత్తం రైతులు అణదొక్కాలని చెప్పి చూస్తుందో దానికి మరి ఏదైతే గళం ఇప్పుదాం అని చెప్పి రేపు వీరవాసరంలో 22వ తారీఖు ఆదివారం నాడు 9 గంటలకు తులసి కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి ఆక్వా సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రధాన అంశాలు ఏదైతే సిండికేట్ వ్యవస్థ ఏదైతే మన రైతులు ఇబ్బంది పడతారో వాళ్ళని కూడా 2-3 ఫీడ్ ప్లాంట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లని మరి బ్యాన్ చేయాలి రైతులు. అలాగే ఏదైతే ప్రభుత్వం నుంచి సబ్సిడీ రావాలో కరెంట్ సబ్సిడీ కానీ, అలాగే మనకి మన ఏదో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే చెప్పామో, అలాగే మరి కల్చర్ ను కూడా ఏప్రిల్, మే నెల కూడా మరి కల్చర్ ఆపే విధంగా ప్రభుత్వం జీవో ఇవ్వాలని చెప్పి, ఇలాగా హ్యాచరీస్ ను కూడా నాణ్యమైన సీడ్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా బ్యాన్ చేయాలి. అలాగే రైతు కూడా ఎక్కడైనా కనుక సంఘం చెప్పిన నిర్ణయాలు పాటించకుండా ఎవరైనా వ్యతిరేకిస్తే ఆ రైతులు కూడా సంఘం చర్యలు తీసుకోవాలని చెప్పి ఏదైతే కార్యక్రమాలు ఎజెండా రూపొందించామో ఆ ఎజెండా మీద చర్చించి తగు నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు చేయడం జరుగుతుందని చెప్పి మరి తెలియజేస్తూ ఆ మీటింగ్ ప్రతి ఆక్వా రైతు కూడా రాష్ట్రం నుంచి రావాలని చెప్పి తెలియజేస్తూ